అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని అంబానీ ఫ్యామిలీ అట్టహాసంగా నిర్వహించింది. జామ్నగర్ లో 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో వరల్డ్ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ కి వచ్చిన గెస్ట్ల కోసం అంబానీ ఫ్యామిలీ అద్దరిపోయే ఏర్పాట్లు చేసింది. అయితే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కపుల్ ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. RRR సినిమాతో యూనివర్సల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు ఈ ఈవెంట్ లో అవమానం జరిగింది అంటూ ఉపాసన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ జబా హాసన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది. రామ్ చరణ్, ఉపాసనను అంబానీ రిసీవ్ చేసుకున్న విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. స్వయంగా ముఖేష్ అంబానీ వచ్చి వీరిద్దరిని పలకరించి ఈవెంట్ కు తీసుకువెళ్లారు. అయితే అదే ఈవెంట్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను ఇన్సల్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో బాలీవుడ్ ఖాన్ త్రయం RRR సినిమాలోని నాటు నాటు పాటకు డాన్స్ చేశారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఆ పాటకు డాన్స్ చేస్తూ ఉండగా నీతా అంబానీ అక్కడే రామ్ చరణ్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. షారుఖ్ ఖాన్ వెంటనే రామ్ చరణ్ ఎక్కడున్నావంటూ కేకలు వేశాడు. ఆ తర్వాత బెండ్ ఇడ్లీ వడ రామ్ చరణ్ కహా హై తూ అంటూ పిలిచాడు. ఆ తర్వాత రామ్ చరణ్ స్టేజ్ మీదకొచ్చి ఖాన్లతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు. అయితే షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను ఇడ్లీ వడ ఎక్కడున్నావంటూ పిలవడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. షారుఖ్ ఖాన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని అలా పిలవడం తనకు నచ్చలేదని ఇన్స్టాలో స్టోరీని పోస్ట్ చేసింది. దీంతో ఈ స్టోరీ వైరల్ గా మారింది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ను షారుఖ్ ఖాన్ చులకనగా మాట్లాడడం సరికాదు అంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఫైర్ అవుతున్నారు. సౌత్ ఇండస్ట్రీ ఇప్పుడు చిన్నది కాదని, ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిందని, అలాంటి సౌత్ స్టార్స్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు.